అందరికీ నమస్కారము. థైరాయిడ్ అనేది మన బాడీలోని అన్ని గ్రంథుల్లోకెల్లా చాలా ఇంపార్టెంట్ గ్రంథి అని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ గ్లాండ్ ఇది. ఎక్కడుంటుంది? ఇక్కడ ఉంటుంది. ఓకే. అయితే ఈ థైరాయిడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే గనక మన మెటబాలిజంలో కానివ్వండి, మన గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద బాడీ గాని, ఈ 2 చోట్ల బాగా పనిచేస్తుంది. అది కింద పడాలన్నా, పైకి రావాలన్నా, చక్కగా బ్యాలెన్స్‌గా ఉండాలన్నా థైరాయిడ్ గ్రంథి. సో ఇది చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్ గ్లాండ్. అందుకని దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అయితే థైరాయిడ్ గురించి నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ. ప్రాణాయామం కొన్ని నేర్పించాను, కొన్ని ప్రాణాయామాలు. అది చేసి చాలా మందికి థైరాయిడ్ యొక్క పర్సెంటేజ్ టీసీహెచ్ పర్సెంటేజ్ అనేది తగ్గింది బాగా. చాలా మంది కామెంట్ బాక్స్‌లో కూడా రాసారు. నాకైతే మొత్తానికే ఆ ప్రాబ్లమే పోయింది. ఎర్లియర్ ఐ యూజ్డ్ టు టేక్ మెడిసిన్ ముందు తీసుకునేదాన్ని. తర్వాత మెల్లమెల్లగా ప్రాణాయామం చేస్తూ, చేస్తూ ఇవన్నీ పాటిస్తూ మెల్లగా అది అసలు మొత్తానికి ప్రాబ్లమే పోయింది. నేను అప్పుడు మెడిసిన్ అయితే వాడట్లేదు. అంత ఎఫెక్టివ్‌గా ఆ వీడియో ఉంది. ఆ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకవేళ మిస్ అయితే చూడండి, లేదా దేవికా భట్నాగర్ థైరాయిడ్ అని కొట్టండి, వచ్చేస్తది ఆ వీడియో. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ ప్రాణాయామం నేర్పించాను మీకు అందులో. దాంతో పాటుగా మెడిసిన్ తీసుకోవడం మానేయొద్దు. మెడిసిన్ కూడా తీసుకుంటూ మీరు ప్రాణాయామం కానీ, ఇప్పుడు నేను చెప్పబోయే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉండండి. మెల్లగా మనకది ఆ డోస్ అనేది మెల్లగా తగ్గుతుంది. మొత్తానికి తగ్గినంక మానేయొచ్చు. కానీ మెడిసిన్ తీసుకోవడం మాత్రం అస్సలు ఆపొద్దు. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే థైరాయిడ్ వచ్చినప్పుడు మనకి సింప్టమ్స్ ఏంటి? ఎలాంటి బాధలు కలుగుతాయంటే, ముందు నీరసము, బాగా అలసిపోవడము అది చాలా ఉంటుంది. అండ్ హెయిర్ లాస్ ఉంటుంది. ఎక్సెస్ స్వెట్స్ రావడం, ఎక్కువగా చెమట ఎక్కువ పట్టడం ఉంటుంది. బరువు పెరగడము, తగ్గడము ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అండ్ మూడ్ స్వింగ్స్, ఒక్కొక్కసారి చాలా ఇరిటేషన్‌గా, కోపంగా అట్లా చిరాకుగా, పరాగ్గా ఉంటుంది. ఇవన్నీ సింప్టమ్స్ థైరాయిడ్‌వే. ఒకవేళ మీకు ఈ సింప్టమ్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని ఉంటే గనక మీరు కొన్ని ప్రాణాయామం నేర్పించినట్టు అవి, ప్లస్ ఈరోజు మీకు ఫుడ్ హ్యాబిట్స్ ఏం తినాలి, ఏం తినొద్దు అది క్లియర్‌గా చెప్తాను. ఒక పెన్ను, పేపర్ తీసుకొని రాసుకోండి. ఏదైనా బుక్ గాని, డైరీలో గాని రాసుకోండి. దీన్ని ఫాలో అవ్వండి. ఇట్లా మీరు వినేసి వదిలేస్తే కనుక మీకు అసలు ఏమీ గుర్తుండదు. సో కాబట్టి ఏం తినాలి, ఏం తినొద్దు, ఫస్ట్ ఏం తినొద్దు అది చూద్దాము. కొన్ని ఫుడ్ మనకి అడ్వైజబుల్ కాదు. దాంట్లో ముఖ్యంగా క్యాలీఫ్లవర్, బ్రోకలీ అండ్ క్యాబేజ్, ఇంకా సోయా ప్రోడక్ట్స్ చాలా వస్తాయి. సోయా చంక్స్ అంటే మిల్ మేకర్, సోయా చంక్స్ అని, సోయా గ్రాన్యూల్స్ అని దొరుకుతాయి. అండ్ ఇంకా సోయా చాప్ అని దొరుకుతుంది. ఇంకా సోయా టోఫు అంటే పన్నీర్ లాగా చేస్తున్నారు చూడండి, టోఫు అనేసి, అది సోయాది. ఇవన్నీ అస్సలు ముట్టుకోకూడదు. ఇవే కాకుండా టీ, కాఫీలు కూడా అడ్వైజబుల్ కాదు. ఇంకా చిలకడ దుంప కూడా తినకూడదు. ఆ ఫ్రూట్స్లో అయితే స్ట్రాబెర్రీ ఒక్కటే వదిలేయండి, మిగిలిన ఫ్రూట్స్ అన్నీ పెద్ద డేంజర్ ఏం కాదు. అయితే స్ట్రాబెర్రీస్ అడ్వైజబుల్ కాదు. ఇంకా ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ ఉంటుంది చూడండి, ఈ పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు ఇవన్నీ కూడా ముట్టుకోకపోతేనే మంచిది. ఈ ఫుడ్ మనకి అవాయిడ్ చేస్తే మంచిది, నాట్ రికమెండెడ్. మరి ఏం తినాలి మేడం అంటారు, వస్తున్నాను. ఇవి కూడా రాసుకోండి ఏం తినాలో. వాట్ ఈజ్ రికమెండెడ్, వాట్ ఈజ్ అడ్వైజబుల్. దీంట్లో ముఖ్యంగా కొన్ని గింజలు తినొచ్చు. గింజలు చాలా రకాలైన గింజలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే గుమ్మడి విత్తనాలు, పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్. వాటర్ మిలన్ తెలుసు కదా, కర్బూజా. అవి కర్బూజా, తర్బూజా ఆ 2 విత్తనాలు, పంప్కిన్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తెలుసు కదా, ఆ సన్ఫ్లవర్ సీడ్స్. ఇంకా అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు దాన్ని. ఇంకా నువ్వులు, సిసెమ్ సీడ్స్. ఇవన్నీ ఈ సీడ్స్ అని తినొచ్చు. ఒకసారి చెప్పిన మళ్ళీ పంప్కిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్, ఫ్లాక్ సీడ్స్ అండ్ ఇంకొకటి ఏంటది, నువ్వులు, సిసెమ్ సీడ్స్. ఈ 5 సీడ్స్ తినొచ్చు మనం. ఇంక ఇది కాకుండా ఫ్రూట్స్లో కూడా కొన్ని ఫ్రూట్స్ చాలా అడ్వైజబుల్, రికమెండెడ్. ఏ ఫ్రూట్స్ అంటే యాపిల్ ఒకటిను, పియర్స్ మనకు ఇక్కడ దొరుకుతాయి, బాగానే దొరుకుతాయి. అండ్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే పులుపు ఉన్న ఫ్రూట్స్. దాంట్లో ఏంటంటే కనుక ఆరెంజెస్, బత్తాయిలు, నిమ్మకాయలు ఇవన్నీ పులుపు ఉన్న ఫ్రూట్స్, ఇవి అడ్వైజబుల్ ఈ ఫ్రూట్స్. ఇంకా రైస్లో కూడా మామూలు రైస్ కంటే బ్రౌన్ రైస్ తినమని రికమెండ్ చేస్తారు చాలామంది. మనకు రికమెండెడ్ బ్రౌన్ రైస్, వైట్ రైస్ అలవాటు చేసుకుంటే అదే బాగుంటుంది. అంతేముండదు అసలు. ఇన్ఫ్యాక్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, బ్రౌన్ రైస్ ఒక్కసారి అలవాటు అయితే వైట్ రైస్ ముట్టుకోబుద్ది కాదు. వైట్ రైస్ చూస్తే అనిపిస్తుంది ఇదేంటి ఇట్లుంది, ఇదేంటి తింటున్నాం అనిపిస్తుంది. అంత ఎఫెక్టివ్గా బ్రౌన్ రైస్ ఉంటుంది. బ్రౌన్ రైస్ అడ్వైజబుల్. ఇంకా మొలకెత్తిన విత్తనాలు తీసుకోండి, ఇది కూడా చాలా అడ్వైజబుల్. మొలకెత్తిన విత్తనాలు
ఇంకా ఐరన్ బాగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఐరన్ ఎక్కడెక్కడ ఉంటుంది? పాలకూరలో, బీట్రూట్లో, ఇంకొకటి రాగుల్లో కూడా మంచి ఐరన్ ఉంటుంది. ఇట్లా ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాసుకున్నారా? ఏం తినొచ్చు, ఏం తినకూడదు, అండ్ ఇవి ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఇంకా ఆ థైరాయిడ్ మళ్ళీ మన జోలికి రాదు. కొంచెం టెన్షన్లెస్గా హాయిగా హ్యాపీగా బతకొచ్చు. ఇవన్నీ మన చేతిలో ఉన్న రోగాలే. థైరాయిడ్ అయినా, డయాబెటీస్, ఇంకా హై బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్, ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. మనం బాగు చేసుకోవచ్చు. అండ్ చేతులు దాటిపోయిన క్వశ్చన్ అయితే లేదు. సో కాబట్టి సింపుల్గా ఇవి ఫాలో అవ్వండి. ప్రాణాయామ తప్పకుండా చేయండి, రోజు చేయండి. నేను గట్టిగా చెప్తున్నాను, గట్టిగా ఛాలెంజెస్ చెప్తున్నాను. పక్కా మీ యొక్క థైరాయిడ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఈ ఫుడ్ తింటూ ఆ ప్రాణాయామం ఒక్కటి చేయండి, సరిపోతుంది. ఓకేనా? సో మరొక మంచి టాపిక్తో ఉంటాను. మీకు అవసరమయ్యే మీ ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి టాపిక్ తీసుకొస్తాను. ఎందుకంటే నేను యోగాలో కొన్ని కోర్సెస్ చేసి దాంట్లో కొన్ని డెవలప్మెంట్స్ చేసుకున్నాను. అందుకని అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. స్టే కనెక్టెడ్, చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఎప్పుడు చీకు చింతలు ఏమి పడకుండా ఈ చిన్న జీవితాన్ని చక్కగా గడపండి. టేక్ కేర్, గుడ్ లక్.